హాయ్ 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 వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి రెసిపీ చేస్తున్నానండి. ఏమనుకుంటున్నారా రెసిపీ నేమ్? దోశ. దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? దోశ అంటే అందరికీ ఇష్టమే. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దోశ అంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి అని ఎవరైనా అడిగి చూడండి, ఫస్ట్ దోశనే వస్తుంది, నెక్స్ట్ ఇడ్లీ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు, నేను చూసేంత వరకు కూడా ఇదే విన్నానండి, అందుకే అలా చెప్తున్నాను. మేబీ పూరి, వడ, ఎక్స్ట్రా కూడా ఉన్నాయి కదా టిఫిన్స్ అన్నీ కూడా, అవి కూడా నచ్చేస్తాయిలేండి. ఫస్ట్ వచ్చేసి నీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి అంటే దోశ అని చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓకే, మీ ఇష్టం, మీకు ఏది నచ్చిందంటే అదే పెట్టుకోండి. నేను వచ్చేసి నైట్ వచ్చేసి దోశ పిండి అంతా కూడా రెడీ చేసుకొని సైడ్కి పెట్టుకున్నానండి. మార్నింగ్కి వచ్చేసి దోశ పిండి కరెక్ట్గా రెడీ అవుతుంది. ఇది ఎక్కువ రోజులైతే నేను పెట్టుకోను, బయట ఓ 5-6 అవర్స్ మాత్రమే నేను పెట్టుకుంటాను. నైట్ 10-11 o'clockకి రెడీ చేస్తాను ఈ దోశ పిండిని. మార్నింగ్ వచ్చేసి దోశ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ డే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇనఫ్ 2 daysలో కంప్లీట్ చేసేస్తాను. దోశ పిండిని 3-4 days వరకు పెట్టుకోనండి. నాకు అంతా పులిసిపోయింది అంటే నాకు ఇష్టం ఉండదు. అండ్ దోశ కూడా పుల్లగా కాకుండా కొంచెం పుల్లగా, కొంచెం చప్పగా, నార్మల్గా ఉండాలి. అంటే 1 day మాత్రమే దోశ పిండి బయట ఉన్నదాంతో చేసుకోవచ్చు. సో దోశ కూడా చేసుకునేటప్పుడు దోశ టావా, ప్యాన్, దోశ పెనం, ఈ 3 ఒకటే పేర్లు పెట్టి పిలుస్తాము. బట్ ఇది వచ్చేసి తప్పకుండా చాలా ఇంపార్టెంట్ అండి. అది దోశ కోసం ఒకటి సపరేట్గా ఉండాలి. చపాతీ చేసిన దాని మీద నుంచి దోశ రాదండి ప్యాన్లో. ఎప్పుడైనా చెక్ చేస్తారా మీరు? సో దోశ ప్యాన్ దోశకు మాత్రమే ఉండాలి. అది నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను కదా, అక్కడ వచ్చేసి మీరు గీ కూడా వేసుకోవచ్చు. కొంతమంది వచ్చేసి నువ్వుల నూనె వేసుకుంటారు, కొంతమంది ఏమొచ్చి వేరుశనగ నూనె వేసుకుంటారు, కొంతమంది గీ కూడా వేసుకుంటారు, బటర్ వేసుకుంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్క ఫ్లేవర్ అంటే ఇష్టం. దోశ అనేటప్పటికీ ఆయిల్తోనే చేయాలి అండి. కొన్ని ఐటమ్స్కి కొన్ని పదార్థాలు మాత్రమే యూజ్ చేయాలి. ఆయిల్ అనేది దోశకి ఆయిల్ యూజ్ చేస్తారు. సో కొంతమంది ఇప్పుడు వచ్చేసి పిల్లల కోసమని, పెద్దవాళ్ళ కోసమని గీ కూడా వేసుకుంటున్నారు. వేసుకోవచ్చు, అది మీ టేస్ట్. నేనైతే ఆయిలే వేస్తున్నాను దోశకి. సైడ్స్ వచ్చేసి క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని రోస్ట్గా చేయాలి. పేపర్ దోశ కదా ఇది. నేను వచ్చేసి నార్మల్గా దోశ చేస్తున్నాను. సమ్ టైం వచ్చేసి క్రిస్పీగా కూడా దోశ చేసుకుంటానండి. ఇన్స్టెంట్ దోశ వెంటనే క్రిస్పీగా వచ్చేటట్లు, ఆ క్రిస్పీ పోకుండా దాన్ని తినేస్తూ ఉండాలి. చట్నీ కూడా రెడీగా ఉండాలి. దోశ రెడీ అయిన వెంటనే చట్నీ పెట్టుకొని చక్కగా తినేయచ్చు, అది క్రిస్పీగా ఉండే టైంలో. ఈ దోశ అంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నార్మల్ దోశ. బాగుంది కదా దోశ, ఎంత చక్కగా ఎంత నీట్గా వస్తుంది చూడండి. ఎక్కడ బ్రేక్ అవ్వకుండా కరెక్ట్గా కట్ అవుతుంది. ఎస్, దీనికి వచ్చేసి మనం పొటాటో కర్రీ, గ్రేవీ కర్రీ, బొంబాయి చట్నీ అండ్ పల్లీ చట్నీ, కోకోనట్ చట్నీ, ఇలా కొన్ని చట్నీలు ఉన్నాయి కదా, అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నైట్ మన ఇంట్లో వచ్చేసి చట్నీ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి. అదంతా కరెక్ట్గా ఉండదు. బట్ దోశ రెడీ అయ్యేటప్పుడు చట్నీ కూడా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేవి ఏం తింటాం చెప్పండి కదా. తప్పనిసరి పరిస్థితులు అయితే మరి ఏం చేయలేమండి, కొన్నిసార్లు పెట్టుకోవాలి. ఓకే, దోశ రెడీ అయిపోయింది తినడానికి. నేను వచ్చేసి దోశ పౌడర్లో కొంచెం గీ వేసుకొని పెట్టుకున్నాను అండ్ బొంబాయి చట్నీ కూడా చేసుకున్నానండి. ఈ రెండింటితో అయితే దోశ సూపర్గా ఉంటుంది. గీ అండ్ దోశ కారపొడి అనేసి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.